శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి డిసెంబర్ 15 నుంచి 21 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ప్రస్తుతం ఈ వారం దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉండడం వల్ల ఈ తులారాశి వారి యొక్క వృత్తి వ్యవహారాల్లో చాలా నిరంకషంగా ధైర్యంగా ప్రవర్తించే అవకాశం ఉంది. అనూహ్యంగా వృత్తిలో ఎక్కువ ప్రతిభ కనబరచడం, తనకి ఎవరైతే పోటీగా ఉంటారో వారిపై ఆధిపత్యాన్ని వహించే విధంగా ఈ కుజుని యొక్క స్థితి జాతకుడికి మంచి బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే దశమ స్థానంలో కుజుడు రవి రెండు గ్రహాలు కూడా దిగ్బలం పొందుతూ ఉంటాయన్నమాట. అంటే అక్కడ ఉచ్చ స్థితిలో మరి ఒక గ్రహం ఉంటే ఎంత ఫలితం ఇస్తుందో అటువంటి ఫలితాన్ని ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు తులారాశి వారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల జాతకుడు తన ఇండిపెండెంట్గా ఎవరైతే వృత్తిలో ఉంటారో రియల్ ఎస్టేట్ సంబంధించింది కానీ సినిమా పరిశ్రమ కానీ, ముఖ్యంగా ఏంటంటే ఈ తులారాశి వారు ఎక్కువగా ఈ టీవీ మీడియా యాంకరింగు సినిమా రంగాల్లో ఎక్కువగా ఉంటారు. అటువంటి వారికి ఈ కుజుడు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటాడు. ఎంత గొప్ప విషయాన్నైనా ఈజీగా పరిష్కరించడం జరుగుతుంది. అలాగే గొప్ప గొప్ప అవకాశాలు వృత్తిలో ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లాంటివి వస్తూ ఉంటాయి. వాళ్ళు కూడా చాలా ధైర్యంగా పనిచేస్తూ ఉంటారు. అలాగే 3వ స్థానంలో రవి మనకి 16వ తారీఖు నుంచి మారడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా జాతకుడి యొక్క ధైర్యాన్ని పెంచడానికి కారణం అవుతుంటుంది. ఏదైనా పని చేద్దామా వద్దా అని సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి మరి సోమవారం నుంచి మారుతున్నటువంటి గ్రహస్థితి చాలా ధైర్యంగా కాన్ఫిడెన్స్గా మీకు ముందుకు వెళ్ళొచ్చు. మీ యొక్క ఈ ప్రయత్నంలో మీకు ప్రభుత్వ సహకారం దైవబలం సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒక పని మనం ప్రారంభించాలంటే 3వ స్థానం బలంగా ఉండాలి. అంటే ఒక పాపగ్రహం లాంటిది, క్రూరగ్రహం లాంటిది 3వ స్థానంలో ఉంటే జాతకుడు ధైర్యంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే ఆ పని సక్సెస్ అవ్వాలంటే దశమ స్థానం కూడా బలంగా ఉండాలి. ఇప్పుడు 3 బాగుంది, దశమ స్థానం కూడా చక్కగా ఉన్నాయి. లాభస్థానాన్ని బట్టి ఆ ఫలితం ఎంతవరకు వస్తుందని నిర్ణయం జరుగుతూ ఉంది. కాబట్టి ఓవరాల్గా జాతకుడి ప్రయత్నం బాగుంది, అందులో సక్సెస్ కూడా చాలా బాగుంది. దానికి అనుగుణంగా భాగ్యాధిపతి బుధుడు ధనస్థాన సంచారం చేయడం వల్ల జాతకుడు తన వాక్చాతుర్యంతో తెలివితేటలతో ఎంత గొప్పవారినైనా కన్విన్స్ చేసి తన యొక్క పనిని నెరవేర్చుకునే అవకాశం ఉంది. అలాగే ధనం సంపాదించే వివిధ మార్గాల ద్వారా ధనం సంపాదించే ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. బాగా మీ యొక్క బంధువులు కానీ బాగా పాండిత్యం ప్రావీణ్యం కలిగినటువంటి గొప్ప వ్యక్తులు మీ గృహాన్ని విజిట్ చేయడం జరుగుతుంటుంది. అలాగే మీ గృహంలో 2-3 రోజులు ఉండి మీ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించడం జరుగుతుంది. మీరు కూడా కొన్ని విషయాలు వారి దగ్గర నుంచి తెలుసుకుంటారు. అలాగే కుటుంబంలో మిగతా బంధువులు కూడా కలుసుకొని త్వరలో జరగబోతున్నటువంటి వివాహం కానీ శుభకార్యం కోసం చర్చించడం, దానికోసం ధనాన్ని సమకూర్చడం జరుగుతుంటుంది. మొత్తం మీద మీ కుటుంబం యొక్క విలువ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మీరు చెప్పిన విషయాన్ని కుటుంబ సభ్యులందరూ అంగీకరిస్తూ ఉంటారు. ఏదో ఒక వేడుక ఫంక్షన్ చిన్నది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 2వ స్థానంలో బుధుడు, 3వ స్థానంలో రవి, ఇక 4వ స్థానంలో శుక్రగ్రహ సంచారం. ఇక్కడ వాహన యోగం ఏర్పడుతూ ఉంటుంది. గృహాన్ని అందంగా అలంకరించే ప్రయత్నం చేయడం కానీ, పాత గృహాన్ని అంటే పాత వాహనాన్ని విక్రయించి కొత్త వాహనాన్ని కొనుక్కోవడం, గృహాన్ని అందంగా అలంకరించడం. కొంతమంది కొత్తగా ఇల్లు కొనుక్కొని అందులో గృహప్రవేశం చేసినా ఆశ్చర్యపడక్కలేదు. మొత్తం మీద మీ జీవన విధానం లైఫ్ స్టైల్ మారుతుంది. ధనం ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. అంటే మీ యొక్క గొప్పదనం, మీ దగ్గర ఉన్నటువంటి సంపద ఇతరులు గుర్తించే విధంగా అది ఆకర్షణగా మీరు ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏదైనా ఒక వాహనం కొనుక్కున్నప్పుడు సాధారణంగా కొనుక్కునే వాహనం కూడా అత్యంత ఖరీదైనటువంటి వాహనం కొనడం, అలాగే గృహం కూడా చక్కగా మంచి విల్లా లాంటిది అందరూ ఇష్టపడే విధంగా కొనుక్కోవడం, ఇవన్నీ ఈ సమయంలో సమకూరే అవకాశం ఉన్నది. దానికి కావలసినటువంటి ధనం కూడా మరి మీరు మీ యొక్క పాత స్థిరాస్తులు అమ్మడం వల్ల కానీ ఉద్యోగరీత్యా వచ్చినటువంటి లాభంతో ఏదైనా ఇటువంటి శుభకార్యాలు, గృహప్రవేశాలు, నూతన వాహన లాభం కలిగే అవకాశం ఉంది. ఇక 5వ స్థానంలో శని భగవానుడు.
ఈ శని భగవానుడు 5వ స్థానంలో ఉంటూ ఆలోచన మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. నిర్ణయం ఆలస్యంగా తీసుకున్న మంచి నిర్ణయం తీసుకుంటారు. ఎవరైతే ఈ విధంగా పబ్లిక్ రంగంలో టీవీ రంగంలో ఉన్నారో వారికి ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి మంచి రెమ్యునేషన్ రావడం, గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా సందర్భాల్లో వ్యయకేతు ప్రభావం వల్ల అనవసర ఖర్చులు, పుణ్య కార్యక్రమాలు, ఎక్కువగా డొనేషన్స్ ఇవ్వడం ఇలాంటివి కూడా చేస్తూ మంచి పుణ్యాన్ని కూడా సంపాదించే అవకాశం ఉంటుంది. జాతకులు ఏ రాశి వారైనా వారి యొక్క గ్రహస్థితిని అనుకూలంగా మార్చుకోవడానికి, గ్రహాల యొక్క దోషాల నుంచి బయటపడడానికి ప్రతీ నెల కూడా ఏదో ఒక కార్యక్రమాలు, ఏదో ఒక పుణ్య రోజులు రావడం జరుగుతూ ఉంటుంది. అవి ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే జాతక దోషాల నుంచి బయటపడమే కాక గ్రహాల యొక్క అనుకూలత కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మార్గశిర మాసం. మనకి ఈ మార్గశిర మాసంలో వైష్ణవ దేవాలయాలు, విష్ణుమూర్తి దేవాలయాలు, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు దర్శించడం వల్ల జాతకుడు ఎక్కువ ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులకి ఈ మాసంలో మీరు ఏదైనా ఒక వైష్ణవ దేవాలయంలో, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో విధి విధానంగా అర్చన చేయించుకోవడం కానీ, ఎక్కువగా స్వామికి ఇష్టమైనటువంటి తులసి దళాలు మాల ఇవ్వడం కానీ, తులసి దళాలతో పూజించడం కానీ చేయడం వల్ల జాతకుడికి అంటే మరి విష్ణు భగవానుడు తలుచుకుంటే అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వగలడు. అలాగే జాతకం దోషాలతో సంబంధం లేకుండా ఎంత ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన అన్నది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. కనీసం ఒక గురువారం కానీ, ఒక శనివారం కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల జాతకుడు తన దోషాల నుంచి బయటపడతాడు. అయితే ఈ వారంలో మనకి ఈ 18వ తారీఖున అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత సంకష్టార చతుర్థి రావడం జరుగుతుంది. ఇది విఘ్నేశ్వరుడు సంబంధించింది కాబట్టి, అంటే ఏదైనా ఒక దేవుడు కానీ, ఒక దైవం కానీ, ఒక వరం కానీ, ఒక దేవత కానీ, నవగ్రహాలు కానీ జాతకుడికి అనుకూలంగా ఇవ్వాలన్నా, ఒక వరాన్ని ఇవ్వాలన్నా కూడా విఘ్నేశ్వరుడు యొక్క అనుమతి తప్పనిసరిగా ఉండాలి. విఘ్నేశ్వరుడికి అనుమతి లేకుండా ఎవరు ఏ దేవత కూడా జాతకుడిని అనుగ్రహించలేదు. అలాగే జాతకుడు కూడా ఫలితాన్ని పొందలేకపోతుంటాడు. అందుకని భగవంతుడు ఇచ్చినవి మనకు పొందాలంటే కంపల్సరీగా విఘ్నేశ్వర ఆరాధన తప్పనిసరి. మరి ఈ నెలలో వస్తున్నటువంటి సంకష్టాల చతుర్థి రోజు మరి విధి విధానంగా వినాయకుడిని గరికతో అర్చించడం కానీ, ఉండ్రాళ్ళతో హోమం చేయడం కానీ, అంటే సాధారణంగా ఉదయం పూట చాలా దేవాలయాల్లో హోమం చేస్తూ ఉంటారు. ఈవినింగ్ మరి సాయంకాలంలో అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ అభిషేకం చూడడం వల్ల కూడా దోష పరిహారం అవుతుంది. కాబట్టి చేయలేని వారు అభిషేకాన్ని వీక్షించడం, అది కుదరని వారు ఇంట్లో గణపతి ఫోటో ముందు గరికతో కనీసం అష్టోత్తరంతో పూజ చేసుకున్న శీఘ్రంగా చిన్నగా పూజ చేసిన కేవలం సంకల్పం మాత్రాన అనుగ్రహించే దేవత